నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత భావోద్వేగభరితమైన మూలవచనాన్ని విశ్లేషించబోతున్నాం. సమాజంలో తల్లి ప్రేమ గురించి మనం చాలా గొప్పగా మాట్లాడుకుంటాం కదా, కానీ ఒక తండ్రి ప్రేమ, ఆయన చేసే కనిపించని త్యాగాలు ఎప్పుడూ తెరవెనకే ఉండిపోతాయి. అసలు ఈ వచనం తండ్రి నిశ్శబ్ద త్యాగాలను ఎలా ఆవిష్కరించిందో ఇప్పుడు లోతుగా పరిశీలిద్దాం. ముందుగా ఈ అద్భుతమైన వాక్యాన్ని గమనిద్దాం. కన్నీరు లేకుండా, శబ్దం లేకుండా ఏడ్చేవాడే తండ్రి. సాధారణంగా ఏడవడమంటే కన్నీళ్లు, శబ్దం రెండూ ఉంటాయి. కానీ ఇక్కడ తండ్రి ఏడుపు పూర్తిగా భిన్నమైనది. సమాజం పురుషులు ఎప్పుడూ దృఢంగా ఉండాలని ఆశిస్తుంది. ఆ ఒత్తిడి వల్ల కుటుంబం ముందు తన కష్టాలను, బాధలను ఎవరికీ కనిపించకుండా తనలోనే దాచుకుంటాడు తండ్రి. ఇది కేవలం ఆయనకున్న బాధ్యత మాత్రమే కాదు, ఆయన అద్భుతమైన మానసిక బలానికి ఒక గొప్ప నిదర్శనం. ఇక మొదటి అంశంలోకి వెళ్తే నిశ్శబ్ద కన్నీళ్లు మరియు తండ్రి అంటే ఆయన మోసే ఆ కనిపించని భావోద్వేగ భారం గురించి చూద్దాం. ఈ వచనంలో వాడిన ఒక అద్భుతమైన రూపకం గురించి మాట్లాడుకుందాం. పిల్లల భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు ఉండకూడదని, ఆ కష్టాలన్నింటినీ ఒక తండ్రి తన లోపలి బనియన్కు పడే చిరుగులుగా స్వీకరిస్తాడట. బనియన్ అనేది బయటి ప్రపంచానికి ఎప్పటికీ కనిపించదు కదా. అంటే పిల్లల జీవితం అద్భుతంగా ఉండటం కోసం ఆయన తన స్వంత అవసరాలను పక్కన పెట్టి వారి లోపాలను తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు. అసలు ఇది ఎంత గొప్ప త్యాగమో ఊహించడానికే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. ఇప్పుడు రెండవ విభాగానికి వద్దాం. తల్లి మరియు తండ్రి పాత్ర, అదేనండి జీవితం యొక్క రెండు పునాదులు. ఇక్కడ అత్యంత లోతైన ఒక పోలిక ఉందండి. ఒక తల్లి తన బిడ్డను 9 నెలలు గర్భంలో మోస్తుందనే విషయం మనందరికీ తెలుసు. అది కంటికి కనిపిస్తుంది, సమాజం దానికి గొప్ప గుర్తింపునిస్తుంది కూడా. కానీ అదే సమయంలో ఒక తండ్రి ఆ బిడ్డ భవిష్యత్తును తన మనసులో 9 నెలల పాటు మోస్తాడని ఈ వచనం చెప్తుంది. బిడ్డ పుట్టక ముందే చదువు, ఆరోగ్యం, భవిష్యత్తు ఇలా ప్రతి ఒక్కటి ప్రణాళిక చేసుకుంటూ ఆ మానసిక భారాన్ని ఎవ్వరికీ చెప్పకుండా నిశ్శబ్దంగా భరిస్తాడు తండ్రి. నిజం చెప్పాలంటే ఇదొక కనిపించని గర్భధారణ అని చెప్పొచ్చు. మన మూడవ విభాగం తండ్రి చెప్పని త్యాగం. కుటుంబ సుఖం కోసం ఆయన పడే భౌతిక కష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన దైనందిన జీవితంలో తరచుగా జరిగే ఒక హృదయ విదారకమైన వ్యత్యాసమిది. పండుగకు, పుట్టినరోజుకో ఇంట్లో ప్రతి ఒక్కరికీ కొత్త బూట్లు వస్తాయి కదా. ఇది కుటుంబం ఎదుగుదలకు, సౌకర్యానికి గుర్తు. కాని ఆ బూట్లు కొనివ్వడానికి తండ్రి ఎంతగా కష్టపడతాడంటే ఆయన సొంత అరికాళ్లు పూర్తిగా అరిగిపోతాయి. తన పాత బూట్లతోనే నెట్టుకొచ్చేస్తాడు. కుటుంబం అడుగులు సురక్షితంగా ఉండాలని తన అడుగులను అరిగించుకుంటాడు. ఆయన శరీరం ఎంతలా శ్రమిస్తోందో ఈ ఒక్క విషయం ద్వారా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక 4వ విభాగానికి చేరుకున్నాం. పనులే తండ్రి గుర్తింపు. నిశ్శబ్ద పనుల ద్వారా ప్రేమను ఆయన ఎలా నిర్వచిస్తాడో చూద్దాం. సాధారణంగా ప్రేమను మాటల్లో చెప్పాలని ఈ లోకం ఆశిస్తుంది. కాని తండ్రి ప్రపంచం అలా కాదు కదా. ఈ మూల వచనంలో తండ్రి అనే పదానికి 2 అద్భుతమైన అర్థాలిచ్చారు. ఒకటి నివాళ అంటే ఆహారం. పిల్లలు ఎప్పుడూ ఆకలితో ఉండకూడదని వారికి ఆహారమందించే మూలంగా ఆయన మారిపోతాడు. రెండవది రఖ్వాలా అంటే రక్షకుడు. బయటి ప్రపంచంలోని ప్రమాదాలు, కష్టాల నుండి కుటుంబాన్ని కాపాడే ఒక పెద్ద కవచం లాంటివాడు తండ్రి. ఆయనుంటే చాలు, మనకొక పెద్ద భద్రత ఉన్నట్లే అనిపిస్తుంది. ఈ 3 పాయింట్లు తండ్రి స్వభావాన్ని కళ్లకు కట్టినట్లు వర్ణిస్తాయి. మొదటిది, తన సొంత కలలను వదిలేసి పిల్లల కలలను తన కళ్లల్లో పెంచుకుంటాడు. రెండవది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి. ప్రపంచం మొత్తాన్ని గెలవాలనుకునే మనిషి కేవలం తన పిల్లల చేతిలో మాత్రమే ఓడిపోయి మనస్ఫూర్తిగా నవ్వుకుంటాడు. పిల్లల గెలుపు తన గెలుపు కంటే గొప్పదని ఆయన నమ్ముతాడు. మూడవదేంటంటే ఎప్పుడూ కుటుంబం కోసం శ్రమిస్తూనే ఉంటాడు, కాని తాను ఎంత కష్టపడుతున్నానో ఎవ్వరికీ చెప్పుకోడు, వినిపించడు. ఆయనకి మాటల కంటే పనులే ముఖ్యం. చివరగా ఈ విశ్లేషణ ఒక చాలా బలమైన, హృదయవిదారకమైన ప్రశ్నతో ముగుస్తుంది. ఈ అద్భుతమైన వచనం మనల్ని ఒక్కసారిగా ఆపేసి ఆలోచింపచేస్తుంది. ఇవన్నీ మనకు అర్థమయ్యే సమయానికి బహుశా ఆయన మన దగ్గర ఉండకపోవచ్చేమో. సమయం దాటిపోయిన తరువాతే పిల్లలు తండ్రి నిజమైన విలువను అర్థం చేసుకుంటారా? ఈ నిశ్శబ్ద త్యాగాలను ఆయన సజీవంగా ఉన్నప్పుడే ఎందుకు గుర్తించలేము? ఈ బలమైన ప్రశ్న గురించి మనందరం ఆలోచించాల్సిందే. తండ్రి ప్రేమ వెనుక ఉన్న అదృశ్య బరువును, ఆయన నిశ్శబ్ద త్యాగాలను ఈ విశ్లేషణ ద్వారా కొత్త కోణంలో చూశామని ఆశిద్దాం.
ఈ వాస్తవాలను గుర్తించడం ద్వారా మన కుటుంబ బంధాలను మరింత పటిష్టంగా మార్చుకోవచ్చు. ఆలోచిస్తారు కదూ? थैंक यू वॉचिंग माय वीडियो। जय हिंद, जय भारत। ये वीडियो अच्छी लगा तो सब्सक्राइब करें।